మన దేశంలో వెలసిన దేవాలయాలకు గొప్ప చరిత్ర ఉంది. జాగ్రత్తగా గమనించి తెలుసుకుంటే ఆలయాల నిర్మాణం, అవి రూపుదిద్దుకోవడం వెనక కూడా అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి. 600 సంవత్సరాల క్రితం నాటి ఓ ఆలయ విశేషమిది. విశాఖ జిల్లాలోని చోడవరంలో ప్రసిద్ధిగాంచిన అతి పురాతన దేవాలయం స్వయంభూ శ్రీ గౌరీశ్వర స్వామి దేవస్థానం. సుమారు 600 సంవత్సరాల క్రితం గౌరీశ్వరుడు అనే రాజు నిత్యం శివారాధన చేసేవాడు. ఒకరోజు రాజుగారి కలలో ఈశ్వరుడు కనిపించి, రాజా, నీ భక్తికి సంతోషించి నీ కోటకు తూర్పున గంగాదేవితో కలిసి గౌరీశ్వరుడునై వెలిసి ఉంటాను. నేను ఉన్న స్థలం ఎల్లప్పుడూ నీటితో ఉంటుంది అని చెప్పాడు. రాజు మరునాడు ఆ స్థలాన్ని గుర్తించి తవ్వించగా చుట్టూ గంగతో కూడిన 4 అడుగుల ఎత్తైన శివలింగం కనిపించింది. అదే రోజున ఆలయానికి సుమారు మైలు దూరంలో ఒక రైతు పొలం దున్నుతుండగా నంది విగ్రహం, ద్వారపాలకుల విగ్రహాలు కనిపించాయి. రైతు వెంటనే రాజుగారికి తెలియజేశాడు. రాజు ఆశ్చర్యపడి ఈశ్వర కృప లభించిందని ఆలయం నిర్మించి నందీశ్వరుణ్ణి, ద్వారపాలకుల్ని ప్రతిష్ఠించి నిత్యం స్వామివారి చుట్టూ నీరు ఉండడం వల్ల గంగా గౌరీశ్వరుడు అనే పేరుతో నిత్య పూజలు, అభిషేకాలు నిర్వహించి భూవసతి కల్పించాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతవాసులకు కల్పతరువై నమ్మిన వారికి కొంగు బంగారమైన స్వామివారి పేరు వారి సంతతిలో ఒకరికి పెట్టసాగారు. చోళరాజుల పరిపాలనలో తురుష్కులు దండయాత్ర చేసి ఆలయాన్ని శిథిలం చేసి ఈశ్వర లింగాన్ని చిన్నాభిన్నం చేశారు. అప్పుడు నందీశ్వరుడు కోపంతో ఆ తురుష్కుణ్ణి కాలితో తొక్కి చంపాడట. తురుష్కులు ఇక ఆలయంలోకి ప్రవేశించలేక ఆలయ స్థలాన్ని కొంత ఆక్రమించుకున్నారు. రాజుగారు ఆలయాన్ని తిరిగి నిర్మించి మరొక శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుని శివలింగం తెప్పించారు. కాని రాజుగారికి ఈశ్వరుడు కలలో కనిపించి వేరే ప్రతిష్ఠ వద్దు, పూర్వంలాగే నాకు అభిషేకాలు, పూజలు చేయమని ఆదేశించాడు. ఆయన పునఃనిర్మాణంలో, సింహాచల ఆలయ నిర్మాణంలో మిగిలిన శివావతారం, రామలీల, కృష్ణలీలలు ఉన్న నల్లరాతి స్తంభాలను దేవపురుషులు వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారు. శివకేశవులకు భేదం లేదని తెలియజేశారు. ఆలయంలో శివలింగం చుట్టూ ప్రతి ఉదయం సర్పం పడగ విప్పి ఉండడం చూసి నాగేశ్వర స్వామి అని కూడా పిలిచేవారు. 600 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం భక్తులను ఆకర్షిస్తూ దినదినాభివృద్ధి చెందుతోంది. అదండి ఇవాల్టి వీడియో. నేను పెట్టిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని తెలియజేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇది మన ఛానల్ మరింత మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. లోకా సమస్తా సుఖినో భవంతు.